నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు చివరి రోజు కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులను ఉపసంహరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలనే నామినేషన్ల ఉపసంహరణపై ఫోకస్ పెట్టనున్నాయి. రెబల్ అభ్యర్థులు ఉన్న చోట వారి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చివరిసారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా పదవులు ఇస్తామని చెప్తున్నారు. ఓట్లను చీల్చి ఓటమికి కారణమయ్యే కంటే సహకరించి పదవులు పొందాలని కోరుతున్నారు పార్టీల నేతలు. నామినేషన్ల దరఖాస్తులు పరిశీలించిన తరువాత శాసనసభ ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్లు తిరస్కరించారు. పరిశీలన తరువాత మిగిలిన 2898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఈసీ ప్రకటించింది. గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మేడ్చల్లో 67, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీనగర్లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా నారాయణపేటలో అత్యల్పంగా కేవలం 7 మంది బరిలో ఉన్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ మధ్యాహ్నం వరకు గడువుంది. ఇవాళ కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు, రెబల్స్ కూడా నామినేషన్లు ఉపసంహరించుకుంటే పోటీలో ఉన్న వారి సంఖ్య ఇంకా తగ్గుతుంది. కాంగ్రెస్ లో 12 చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. వీరందరికీ స్వయంగా పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఫోన్లు చేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఉపసంహరించుకుంటే జరిగే ప్రయోజనాల్ని కూడా వివరిస్తున్నారు. సహకరించాలంటూ అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులు ఇస్తామని మాణిక్రావు ఠాక్రే రెబల్ గా బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి మరీ బుజ్జగిస్తున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకుని నేరుగా వచ్చి తనను కలవాలని ఆయన కోరుతున్నారంటున్నారు. కూడా చివరి ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 114 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో చక్కెర ఫ్యాక్టరీని తెరపించాలని కోరుతూ కొందరు, తమ భూములు తమకు ఇప్పించాలని, వటినాగులపల్లి ప్రజలు ఉద్యోగాలు కల్పించాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలంటూ మరికొందరు ఈ నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ కూడా ఉపసంహరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రైట్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్యా లైవ్ లో అందిస్తారు. కౌండిన్యా, చెప్పండి. నామినేషన్ల ఉపసంహరణకి సంబంధించి ఇప్పటి వరకు 606 రిజెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా జానారెడ్డి నామినేషన్ కూడా రిజెక్ట్ అయినట్టు తెలుస్తోంది. కానీ తన తనయుడి నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బట్ నేతల మంతనాలు ఎంతవరకు సక్సెస్ అయ్యి రెబల్స్ కానీ లేకపోతే మిగిలిన వారు కానీ నామినేషన్స్ ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది? తెలంగాణ నామినేషన్లో చివరి దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దాదాపు 2898 మంది కూడా అభ్యర్థులు బరిలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 608 మంది అభ్యర్థుల నామినేషన్లు కూడా ఈసీ అధికారులు రిజెక్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నెల 3వ తారీఖున కూడా కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ ద్వారా కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. 10వ తారీఖు వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అయితే నిన్న 13 తారీఖు పరిశీలన ప్రారంభించారు. అయితే ఇప్పటికే 606 అభ్యర్థులు నామినేషన్ చేసిన ఎవరైతే అభ్యర్థులు వాటిని తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 2898 మంది కూడా బరిలో ఉన్నట్టు ఈసీ మనకు తెలపడం జరిగింది. అయితే ఈ రోజు చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అయితే నామినేషన్ల ఉపసంహరణకు కూడా ఈసీ అవకాశం ఇచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటు ఎవరైతే రెబల్గా పోటీ చేస్తున్నారో వాళ్ళ పార్టీ నుండి వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే గజ్వేల్ నుండి దాదాపు 114 నామినేషన్లు కూడా దాఖలైన వారందరూ కూడా బరిలో ఉన్నట్టు కూడా ఇప్పటికే ఈసీ తెలిపిన పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వాటిపై దృష్టి సారించిందని మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ 2 సార్లు కూడా విజయం సాధించి 3వ కూడా అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 114 మంది అభ్యర్థులు అక్కడ పోటీ చేయడం కూడా విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా విస్తృత స్థాయిలో కూడా వారందరికీ
కూడా నామినేషన్ ఉపసంహరణ కోసం ట్రై చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ నిరుద్యోగులు కావచ్చు, ఇటు భూ బాధితులు కావచ్చు, అదేవిధంగా ఫ్యాక్టరీల కోసం చేసిన నామినేషన్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా విత్డ్రా కోసం అవకాశం అయితే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 చోట్ల కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. వారిని కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ అధిక నాయకులు అయితే చేస్తున్నామని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్ కూడా ఇటు స్వయంగా అభ్యర్థులతో ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో ఇండిపెండెంట్ గా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయాలని యోచనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నామినేషన్ వేసిన వాళ్ళందరికీ కూడా స్వయంగా ఫోన్ చేస్తున్నారు. వీరితో పాటు రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి గెలుపుకు సహకరించాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గెలిచిన తర్వాత ముఖ్యమైన పదవులు ఇస్తామని కూడా ఇటు నామినేషన్ రెబల్ గా వెళ్ళి ఓటమి పాలు అవే బదులు సహకరించి గెలిచిన తర్వాత ముఖ్యమైన పదవుల్లో కూడా కొనసాగాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే బీజేపీలో కూడా కొంత అసంతృప్తి సెగలు కూడా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది రెబల్ గా కూడా పోటీ చేసేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వారిని కూడా బుజ్జగించే ప్రయత్నంలో కూడా బీజేపీ అధిష్టానం కూడా ప్రయత్నాలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు 3 గంటల వరకు కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేయవచ్చు. అప్పటి వరకు కూడా ఎవరైతే నామినేషన్లు విత్డ్రా చేసుకుంటే వారందరినీ కూడా తీసేసి ఈరోజు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2898 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు కూడా ఈసీ అధికారులు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే విత్డ్రా కూడా ఈ రోజు 3 గంటల వరకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ 3 గంటల లోపల ఎవరైతే నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారో వారందరూ కూడా పోటీ నుండి వైదొలుగుతారని చెప్పుకోవచ్చు. బీఫామ్లు అందజేసిన వారు మాత్రమే ఇటు అధికార పార్టీల నుండి కూడా అధికార అభ్యర్థులు ప్రకటిస్తారు. ఈ బీఫామ్లు లేని వారందరూ కూడా ఇండిపెండెంట్ గా పరిగణించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికార పార్టీ కావచ్చు, ఇతర ప్రత్యర్థి పార్టీలు అందరూ కూడా వారి రెబల్స్ అభ్యర్థులను కూడా తీసివేసి సొంత పార్టీ నేతలను ఉంచే విధంగా కూడా ఆ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు గజ్వేల్ నుండి 114 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా కామారెడ్డి నుండి 58, ఇటు మేడ్చల్ నుండి 64, ఇటు మరోవైపు చూస్తే ఎల్బీ నగర్ నుండి 50 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఇటు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ నుండి 15 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుందామని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున ఏవైతే కాన్స్టిట్యూన్సీలలో ఎక్కువ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాలో అక్కడున్న అధికార పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు అందరూ కూడా ఇటు తమకు పోటీగా ఉండకుండా వారందరినీ బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు 3 గంటల వరకు కూడా నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికోసం అధికారులు 3 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇటు వివిధ పార్టీల నేతలు అందరూ కూడా వెళ్ళి నామినేషన్లు బీఫామ్లు కూడా ఆల్రెడీ అందజేయడం జరిగింది. అయితే ఉపసంహరణ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నామినేషన్ల తిరస్కరణలో కూడా ప్రముఖులు కూడా నామినేషన్ తిరస్కరణ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే జానారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్ పత్రం కూడా తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈటెల జమున, హుజరాబాద్ నుండి ఈటెల జమున కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఈటెల రాజేందర్ సతీమణి, ఆమె నామినేషన్ కూడా అధికారులు తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే 3-4 చోట్ల కన్నా ఎక్కువ పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్ కూడా తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇటు ఒక్కొక్కరు 4 చోట్ల 5 చోట్ల కూడా నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారి నామినేషన్ కూడా అధికారులు తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచే వేశారో అక్కడే మాత్రమే వారిని బరిలో ఉంచి మిగతా నామినేషన్ కూడా తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు నాయకులందరూ కూడా పార్టీ బీఫామ్ వస్తుందని కూడా ఆశావాహులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా బీఫామ్ రాకముందే పార్టీల పేరుపైన కూడా నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల వారి ఇటు అభ్యర్థుల స్థానాలు కూడా మార్పు చేయడం జరిగింది. కొన్ని చోట్ల చివరి వరకు కూడా టికెట్ ఇస్తామని చెప్పి కూడా ఇయ్యని పరిస్థితులు కూడా ఏర్పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరందరూ కూడా ఇండిపెండెంట్ కూడా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు కూడా మనకు కనిపిస్తుంది. కొంతమంది పార్టీలు మారిన అవకాశం, పార్టీలు మారి ఎవరైతే తమకు టికెట్ రాకుండా చేశారో వారి ఓటమి కోసం కూడా కృషి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు అందరూ కూడా తమ అభ్యర్థులను తిరిగి పార్టీలకు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎవరైతే ఇండిపెండెంట్ పోటీ చేయాలని యోజన ఉన్నారో అందరినీ కూడా తిరిగి ఉపసంహరించుకునే ప్రయత్నాలు అయితే తీవ్రంగా కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు 3 గంటల వరకు కూడా సమయం ఉంది కాబట్టి ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఫోన్ల ద్వారా కూడా మంత్రణాలు వెళ్తున్నాయి. కొంతమంది నేరుగా వెళ్ళి కూడా కలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది పార్టీ అధిష్టానానికి ధిక్కారంగా వెళ్లకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయకుండా కూడా వారు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కొంతమంది ససెమిరా అంటున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పుకున్నా కూడా పార్టీ చివరి క్షణంలో తమకు అన్యాయం చేసిన నేపథ్యంలో కూడా వారు అధికార పార్టీ కావచ్చు, ఇతర నేతలు అందరూ మాక్సిమం బీఆర్ఎస్ పార్టీలో వారిని తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్లలో కూడా ఎక్కువ ఉన్నట్టు చెప్పుకోవచ్చు. వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ససమీర అంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని ఆవేదన కూడా వారు ఉన్నారు. కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేస్తారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టకేలకు ఈరోజు నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నామినేషన్లు స్వీకరణ అయిపోయింది, పరిశీలన అయిపోయింది. ఈరోజు ఉపసంహరణ తేదీ కూడా 3 గంటల వరకు ఉంది. వీటన్నింటినీ కూడా చేసేందుకు ఇటు ఈసీ అధికారులు అయితే ఫుల్ ఫోకస్గా కూడా ఎదురు
చూస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2898 నామినేషన్లు అయితే ఉన్నారు, అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. సాయంత్రం 3 గంటల తర్వాత కూడా ఈసీ చివరి ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు బరిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈసారి తెలంగాణ ఎన్నికలపైన ఈసీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు దేశవ్యాప్తంగా 5 చోట్ల కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈసీ తెలంగాణ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఐటీ దాడులు అనుకోవచ్చు, ఇప్పటికే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 560 కోట్ల పైన కూడా నగదు డబ్బు అదేవిధంగా బంగారం పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగింపు కావడంతో దాదాపు ఇంకా ఎన్నికలకు 15 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నారు. నామినేషన్ ప్రక్రియ ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఆశావాహులు రెబల్స్ అందరూ కూడా ఉపసంహరించుకుంటారా లేకపోతే పోటీలో కొనసాగుతారా అనే క్లారిటీ వచ్చే అవకాశం మనైతే కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనకు ఈసీ దీనిపై స్పష్టమైన వైఖరి వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.